ఇది గోల్డ్ స్పేస్ వెంచర్, శ్రీశైలం హైవే ఫేసింగ్తో ఉన్న వెంచర్ ఇది. డిటిసిపి అండ్ రెరా అప్రూవ్ ప్రాజెక్ట్. చూడండి, రోడ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇదంతా వచ్చేసి బీటీ రోడ్స్ రీసెంట్గానే వేశారు. అండ్ పైన చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ నుంచి చూస్తే సో అక్కడే మనకు హైవే కొంచెం క్లియర్గా చూస్తే వెహికల్స్ కూడా మీకు కనబడుతూ ఉంటాయి. అక్కడ నుంచి వెహికల్ మూవ్మెంట్ అవుతుంది. పోల్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచే వెహికల్స్ మూవ్మెంట్ అవుతున్నాయి. అది శ్రీశైలం హైవే. సో హైవేకి దగ్గరలో అండ్ ఇక్కడ చూడొచ్చు, మన వెంచర్ పక్కన ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ కార్నర్లో చూస్తే విల్లాస్ కూడా కనబడుతూ ఉంటాయి. కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. దాదాపు ఒక 40 విల్లాస్ ఉంటాయి. విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మన వెంచర్కి నియర్ బై ఉందన్నమాట. మన వెంచర్కి అడ్జాసెంట్లో ఆనుకుని ఇవన్నీ కూడా ఉన్నాయి. సో శ్రీశైలం హైవేలో కడతాల్ టోల్గేట్ దాటగానే ఈ వెంచర్ ఉంటుంది. టోల్గేట్కి మైసిగండికి మధ్యలో ఉంటుంది. బాగా డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేయబడిన లేఅవుట్. ఫ్యూచర్ సిటీలో కావాలనుకునే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీలో ప్లాట్స్ కొనడానికి చూస్తున్నారు, కానీ ప్రైసెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటున్నాయి అని అనుకుంటున్నారు చాలామంది. సో మన వెంచర్లో చూస్తుంటే మనకి హైవే ఫేసింగ్ అండ్ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. 20,000 రూపీస్ per square యార్డ్ ఇస్తున్నాము. సో ఇది కార్నర్ ప్లాట్. చూడొచ్చు, ఇక్కడ కార్నర్ ప్లాట్ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి అక్కడ వరకు ఉంది. ఈ ఎల్లో కలర్ పోల్ ఇదంతా కూడా మనకు ప్లాట్ అనమాట. ఇది 300 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇక్కడ మనము డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేసాము అండ్ ప్లాంటేషన్ కూడా చేసాము. ఇదంతా కూడా ఫుట్పాత్ వస్తుంది. ఇది డ్రైనేజ్, ఇదంతా ఫుట్పాత్ వస్తుంది అన్నమాట. సో ఇది అండ్ మన వెంచర్లో ఒక హై టెన్షన్ పోల్ ఉంది. సో హై టెన్షన్ పోల్ ఉన్నా సరే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ అది ఇంకొక రకంగా చూసుకుంటే అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హై టెన్షన్ పోల్ కింద పార్క్ అనేది వస్తుంది. పార్క్ ఇవ్వాల్సి వస్తుంది కంపల్సరీ. 100 feet రోడ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ 100 feet రోడ్ని మనము పార్క్ లాగా డెవలప్ చేస్తున్నాము. ఒకటే పోల్ ఉంటుంది. ఆ పోల్ కింద మనకు ఎక్కడి వరకు అయితే లైన్ ఉందో అదంతా కూడా మనం పార్క్ని డెవలప్ చేస్తున్నాం. 100 feet రోడ్లో పార్క్ అనమాట. ఇదంతా రోడ్ చూడండి. సో వెంచర్ మొత్తం చూసుకున్నా సరే హైవే నుంచి జస్ట్ ఒక 1 kilometer హైవే నుంచి చూసుకుంటే 100 meter డిస్టెన్స్లోనే ఉంటుంది. హైవే స్టార్టింగ్ నుంచి వెంచర్ ఎండింగ్ వరకు 100 meters అనమాట. సో అంటే చాలా చాలా దగ్గర. వెంచర్ కూడా మొత్తం మనము వాస్తు ప్రకారంగా డిజైన్ చేసాము. సో ఇది హై టెన్షన్ పోల్ ఉన్న ఏరియా. ఇక్కడ హై టెన్షన్ పోల్ ఉంది కదా, సో ఇదంతా కూడా పార్క్. ఇక్కడ చూస్తున్నారు కదా, రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా కూడా పార్క్ అన్నమాట. 100 feet రోడ్డు ఇస్తున్నాము, దాంట్లో మధ్యలో పార్క్ కూడా చేస్తాం. సో హై టెన్షన్ పోల్ ఉన్నప్పటికీ వైర్లు అనేవి చాలా పైకి ఉంటాయి. ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. చాలామందికి ఏంటంటే హై టెన్షన్ పోల్ ఉంటే రేడియేషన్ వస్తుంది కదా, ఇక్కడ ఎవరు కొంటారు అని అనుకుంటారు. కానీ తెలిసిన వాళ్ళు హై టెన్షన్ పోల్కి ముందలే కొనుక్కుంటారు. ఎందుకంటే స్పేస్ ఎక్కువగా ఉంటుంది, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇదంతా పార్క్ చూడండి, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. హై టెన్షన్ పోల్ ఏదైనా చూడొచ్చు, స్పేస్ ఎక్కువగా ఉంటుంది. సో హై టెన్షన్ పోల్కు ముందల పార్క్ ఉంది. ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ పార్క్. ఇదంతా కూడా వెంచర్. సో ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఒక 1-2 yearsలో దీని మీద లాభాలు కనబడతాయి, ప్రాఫిట్స్ కనబడతాయి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి రిటర్న్స్ అయితే డెఫినెట్గా చూస్తారు. హైవే ఫేసింగ్లో ఉన్న వెంచర్లో కొనుక్కుంటే ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎప్పుడైనా ఈజీగా రీసేల్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు. ఎప్పుడన్నా మనం అర్జెన్సీగా ఉండి రీసేల్ చేసుకోవాలంటే ఈజీగా రీసేల్ అవుతుంది. అండ్ ప్రైస్ కూడా అప్రిసియేషన్ అలాగే ఉంటుంది. హైవే నుంచి లోపలికి వెళ్ళి కొనుక్కునే ప్లాట్కి హైవేకి ప్లాట్ కొనుక్కుంటే ఉండే డిఫరెన్స్ అనేది చాలా చాలా ఉంటుంది.
ఈ శ్రీశైలం హైవేలో కడతాల్ ఏరియాలో కానీ ఆమంగల్ దగ్గరికి వెళ్ళినా హైవే నుంచి 2-3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినా మనకు 15,000, 16,000, 18,000 గజం చొప్పున అమ్ముతున్నారు. మనం హైవే ఫేసింగ్లోనే, అది కూడా కడతాల్ టోల్గేట్ దగ్గరే, జస్ట్ 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఈ బీటీ రోడ్డు ఇంకా కొద్దిగా వర్క్స్ చేస్తున్నారు. టోటల్ బీటీ రోడ్ కంప్లీట్ అయిపోయింది. సో ఆలోపు రండి, సైట్ చూడండి, చాలా బాగుంటుంది. సైట్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. సైట్ చూడండి, మీకు నచ్చితేనే ప్లాట్ బుక్ చేసుకోండి. సో టోటల్ వెంచర్ చూసిన తర్వాత, లొకేషన్ చూసుకున్న తర్వాత మీకు నచ్చితేనే పేమెంట్ చేసుకోండి. ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. స్పాట్ రిజిస్ట్రేషన్, ఫుల్ పేమెంట్ చేయగానే రిజిస్ట్రేషన్. ఎవరైతే 10 days లోపల ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీగా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో చూడొచ్చు ఈరోజు ఎంతమంది కస్టమర్స్ మనకు వచ్చారు అనేది కస్టమర్ మేళాకి. సో వీళ్ళంతా కస్టమర్సే. ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా ఇస్తున్నాము. సో రండి, చూడండి, మీకు నచ్చిన ప్లాట్ని బుక్ చేసుకోండి. నా పేరు మహేష్. సో నన్ను కూడా చూపిస్తాను. సో రండి, మన వెంచర్ని చూడండి. నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాతే మీకు నచ్చిన ప్లాట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.